గొప్పమ్మ నా తల్లి జగదమ్మ తల్లి రామ రామ నీవెంత మాట్లాడే ఆది చేతమ్మ గొప్పమ్మ నా తల్లి జగదమ్మ తల్లి ఎంత మాట్లాడేవో ఆది చేతమ్మ నీ గర్భవసాని నేను పుట్టేనమ్మ అదిగో పుట్టేను నా తల్లి భూధానందు నీ గర్భవసాని నేను పుట్టేనమ్మ పుట్టేను నా తల్లి భూధానందు నీ గర్భాశయాన్ని పుట్టి నిన్ను పొందడానికి అరుణ్ణి కాదమ్మా బ్రహ్మ నీవు నా గర్భంలో పుట్టలేదు బాబు. ఎలా పుట్టేనే మమ్మీ? మమ్మీ ఏంటండి బాబు? ఈ ఊరు ఉప్పబడి ఉందండి. ఉంది అంగన్వాడి అంగన్వాడి అంగన్వాడిలోని మా ఆయమ్మ ఉంటుందండి. ఆయమ్మ పొద్దున్నే మా ఇంటికి వచ్చి నాకు దానం చేయాలి. ఆయమ్మ దాని చెప్తాడా? ఆయమ్మ ఎక్కడ ఉంటే ఆయమ్మ అంటే మరి మా తాత ఏంటో ఆయమ్మ అంటాడండి. జాతకే ఆయమ్మ వచ్చి నన్ను అంగన్వాడి తీసుకెళ్ళి కలుపులు తీసి వాళ్ళకే పుట్టినత్తండి. ఆయమ్మ పుట్టాడరా? తీసినప్పుడు కంపకన్నా అడిగినలేదు. అదే గవర్నమెంట్ వాళ్ళు గుడ్లు నాకు 6 గుడ్లు, మా అమ్మ 6 గుడ్లు ఇస్తుంటే 12 గుడ్లు ఇస్తుండే. అవును. మా అమ్మ ఒక్క అట్టుకెళ్ళి వంటగల్లో పెట్టి తినేస్తుంది. నీకే పెడతా బాబు? కుళ్ళని బయట అందుకే నువ్వు గుడ్లా ఉన్నావు. అవునండి. మీ అమ్మ గుడ్లా ఉంది. వీడు చూడండి ఎలా ఉన్నాడో. బాలామృతం తినే బత్తలా పట్టలేదు బాలముడి. బాబు నువ్వు ఎలా పుట్టావంటే మరి పుట్టేరా పుట్టేవు పుట్టేరా బిడ్డాది పుట్టేరా బిడ్డయ్యో నువ్వు పుట్టేరా పుట్టేవో పుట్టేరా బిడ్డయ్యో నువ్వు బ్రహ్మదేవ నీవు గుడ్డు లోపల పుట్టావు. అంటే గుడ్డును సృష్టించాను. ఆ గుడ్డు నాకు బిడ్డ అయింది. లోపల పుట్టావు కాబట్టి బ్రహ్మ అయ్యయ్యో నీవు చూస్తాను సత్యవా నీకమ్మ నేను తీర్చను. అరుణ్ణి కాదు బ్రహ్మ